ఎన్నికల నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో రావడం జరిగింది. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏ పార్టీ పరంగా ఏ పార్టీకి ఓట్లేయబోతున్నారు జనాలు ఇక్కడ మరిపెడ మండలంలో. అసలు గత ప్రభుత్వంలో వార్డు మెంబర్లు ఏ విధంగా పనిచేశారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఇక్కడ 3వ వార్డులో వాళ్ళ సభ్యుల ద్వారా తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు జయమ్మ. జయమ్మ. మీది ఎన్నో వార్డు అమ్మా? అది 3వ వార్డు. 3వ వార్డా? అయితే మీ వార్డుకు 3వ వార్డులో గెలిచిన తర్వాత మీకు ఏమైనా పనులు చేసిరా వాళ్ళు? ఏం పని ఉన్నా ఏం పని చేయలేదు. అవి కాలువలు, మురికి కాలువలు అవి అట్లనే అంత పడావు పడి ఉన్నాయి. మేము మాట్లాడినాక కూడా మాకు ఏమి చేయలేదు. వాళ్ళు చేయకుంటుంటే మేము అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెని కాంగ్రెస్కి ఓటేసినాం. ఇప్పుడు మరి మున్సిపాలిటీ ఎలక్షన్ వాళ్ళ దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు? ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, టిఆర్ఎస్ ఉన్నాయి కదా, ఇలా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు మీరు? మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్కే వేస్తాం ఓటు. కాంగ్రెస్కే వేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది గెలిచి. ఇప్పుడు అందులో మీరు ఇప్పుడు పనితనం మంచిగా ఉంది అనుకుంటున్నారా? ఇక పనితనం అంటే ఇక ఇండ్లు ఇచ్చిండ్రు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇయ్యని వాళ్ళకి ఇయ్యలేదు. 2వ విడతలు వస్తాయి అంటారు. అవి వచ్చినే మాకు పని చేసినట్టు వాళ్ళు. ఒకవేళ మీరు ఇక్కడ కాంగ్రెస్ కు ఓటేస్తా అంటున్నారు కదా, ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా డబ్బులు చూసి ఓట్లు వేస్తారా, లేకపోతే మంచి మనిషిని చూసి ఓటేస్తారా గెలిచిపోయే వ్యక్తిని? మాకు మున్సిపాలిటీ ఓట్లు, కౌన్సిలింగ్ ఓట్లు అప్పుడు మాకు ఎవరైనా ఏమి ఇయ్యరు. అయితే నేను ఏంటంటే, ఒకవేళ డబ్బులు కొంతమంది ఏం చేస్తారంటే ఎలక్షన్ అనగానే డబ్బులు ఆశపడతారు. ఇప్పుడు మీరు రేపు ఓట్లల్లో డబ్బులు చూసి ఓట్లు వేస్తారా, లేకపోతే మంచి మనిషిని చూసి ఓటేద్దాం అనుకుంటారా? మనుషులను చూసే ఓటేస్తాం. మాకు పైసలు వద్దు, ఏమొద్దు. రేపు ఏదన్నా పని ఉన్నాగా కూడా చేయాలంటే వాళ్ళు నువ్వు ఇలా డబ్బులు తీసుకొని చేసినవి ఇలా ఉత్తగా చేసినావు మాకు అని అడుగుతారు. చూస్తున్నాం కదా, మరిపడ మున్సిపాలిటీ కేంద్రమైన 3వ వార్డులో గత ప్రభుత్వంలో గెలిచారు కానీ మాకు పని అనేది జరగలేదు. ఇక్కడ పార్టీని చూసి కాదు, మనిషి వ్యక్తిగతంగా మంచివాడైతే ఓటేసుకొని గెలిపించుకోవడం జరుగుతుంది. గతంలో గెలిచిన వాళ్ళు మన సైడ్ కాలంలో ఎక్కడ అట్నే ఉన్నాయి, పని అనేది ఏం లేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది.